ఆచి చికెన్ మసాలా. కొత్త పాతల మేలు కలయిక అనే కాయినింగ్ మన దగ్గర ఎప్పటి నుంచో ఉంది. పెద్దవాళ్ళందరూ పెద్దవాళ్లతో, చిన్నవాళ్ళందరూ చిన్నవాళ్లతో కంటిన్యూ అవుతుంటే అందులో కొత్తదనం ఏముంటుంది? క్రాస్ ఓవర్ కాంబినేషన్లు కుదిరినప్పుడే కదా సిసలైన మజా ఉంటుంది, అంతో ఇంతో కొత్తదనం కనిపిస్తుంది. ఈ విషయాన్ని మన ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు ఇట్టే అర్థం చేసుకున్నారు. ఆల్రెడీ చేసిన ప్రాజెక్టులు, సెట్స్ మీద ఉన్న సినిమాలు, చేయబోయే చిత్రాలు, వింటున్న కథలు ఈ విషయాన్ని స్ట్రాంగ్ గా ప్రూవ్ చేస్తున్నాయంటున్నారు అబ్జర్వర్స్. వశిష్ఠని పిలిచి చిరంజీవి సినిమా ఇచ్చినప్పుడు వావ్ అన్నారంతా. టాలెంట్ మ్యాటర్స్ అన్నారు. 14 లోకాలతో ముడిపడిన కథ అన్నప్పుడు సంథింగ్ బిగ్ అని ఆశ్చర్యపోయారు. చిరంజీవి ఇచ్చిన మాట ప్రకారం ఈ ఏడాది రిలీజ్ అయ్యే విశ్వంభరని చూడ్డానికి రెడీ అయిపోతున్నారు. మెగాస్టార్ని వశిష్ఠ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలనుకుంటున్నారు. చిరు మాత్రమే కాదు, నందమూరి బాలకృష్ణ కూడా ఓ యంగ్స్టర్ కి ఛాన్స్ ఇస్తున్నారు అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ న్యూస్. కెరీర్ స్టార్టింగ్ లో క్లాస్ టచ్ ఉన్న సినిమాలు తీసి రీసెంట్ గా సరిపోదా శనివారం అంటూ తనలోని మాస్ యాంగిల్ ని లౌడ్ గా ఎస్టాబ్లిష్ చేసిన డైరెక్టర్ వివేకాత్రేయ. ఇప్పుడు ఆయనతో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేస్తారన్నది వైరల్ న్యూస్. నాగ్ 100వ సినిమా గురించి కూడా ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. కెరీర్లో మైల్ స్టోన్ సినిమాలంటే ఎవరైనా పేరున్న డైరెక్టర్లని లైన్లో పెడతారు. కానీ ప్రయోగాలకు ముందుండే నాగ్ తన 100వ సినిమాకి రా కార్తీక్ ని డైరెక్టర్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ మధ్య ఎక్స్పెరిమెంట్స్ కి కేర్ ఆఫ్ గా మారిన వెంకటేష్ కూడా ఈ విషయంలో అస్సలు తగ్గేదేలే అనే మేనరిజాన్ని ఎలివేట్ చేస్తున్నారు. ఆల్రెడీ చేసిన సైంధవ్ అయితే ఏంటి, అనిల్ రావిపూడితో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అయితే ఏంటి, యంగ్ డైరెక్టర్లతో కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు విక్టరీ హీరో.